గ్రామ వార్డ్ సచివాలయంలోని సిబ్బందికి పిఆర్సీ 2018 అమలు జరిగితే 30%తో ఎంత జీతం వస్తుంది, 35%తో ఎంత జీతం వస్తుంది, 50%తో ఎంత జీతం వస్తుంది, 55%తో ఎంత జీతం వస్తుంది, ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది. 2015 ప్రకారం మీకు ఎంత జీతం వస్తుందో అనేది వీడియో చేశాను, అది కార్ట్లో పెడుతున్నాను. ఇంక్రిమెంట్ ఇచ్చినట్లయితే ఎంత జీతం వస్తుందో అది కూడా కార్ట్లో పెడుతున్నాను, చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందికి 2015 పిఆర్సీ ప్రకారం పే స్కేల్ 14,600 ఉంది. 11th పిఆర్సీ ఇచ్చినట్లయితే అలౌన్సెస్ క్రింది విధంగా ఉంటుంది. హెచ్ఆర్ఏ 30% జీవీఎంస్లో ఉంటుంది, 20% కార్పొరేషన్లో ఉంటుంది, 15% విలేజెస్లో ఉంటుంది. డిఏ ఇప్పటివరకు 5 డిఏలు ఇవ్వాలి, కానీ 1 డిఏ మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఐఆర్ 2018 పిఆర్స్లో మెర్జ్ అవుతుంది కాబట్టి ఐఆర్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు 30% పిఆర్స్ ఇచ్చినట్లయితే బేసిక్ పే ఎంత వస్తుందో చూద్దాం. 2015 బేసిక్ పే ప్రకారం 14,600 బేసిక్ పే ఉంది. డిఏ 30%. మొదటగా డిఏ కాలిక్యులేట్ చేద్దాం. 14,600 ఇంటూ డిఏ పర్సంటేజ్ అనమాట. 14,600 ఇంటూ డిఏ 30% కాబట్టి 30% ఈజ్ ఈక్వల్ టు 4,380 రూపాయలు వస్తుంది. పిఆర్సి 30% ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే 14,600 ఇంటూ 30% ఫిట్మెంట్, అది కూడా 4,380 రూపాయలు వస్తుంది. ఇప్పుడు డిఏ ప్లస్ పిఆర్సీ ఫిట్మెంట్ కలుపుకోవాలి. ఈజ్ ఈక్వల్ 4,380 ప్లస్ 4,380 రూపాయలు, టోటల్గా 8,760 రూపాయలు వస్తుంది. దీన్ని మళ్ళీ బేసిక్ పేలో కలపాలి. బేసిక్ పే ఎంత? 14,600 ప్లస్ 8,760, టోటల్గా 23,360 రూపాయలు అనేది న్యూ బేసిక్ పే అవుతుంది. ఈ బేసిక్ పేని బట్టి మనకు సాలరీ ఎంత వస్తుందో కాల్కులేట్ చేద్దాం. బేసిక్ పే 23,360 రూపాయలు ఇంటూ హెచ్ఆర్ఏ అనేది పిఆర్సీ రివిజన్ అవుతుంది కాబట్టి 2018 పిఆర్సీ ప్రకారం 30% ఇవ్వచ్చండి. డిఏ అనేది 33.536గా ఉంది కదా, అది 30% అనేది 2018 పిఆర్సీలో మెర్జ్ అయిపోద్ది. రిమైనింగ్ 3.536 అనే పిఆర్సీ ఉంటుంది కదా, అది మాత్రం మనం కాల్కులేట్ చేసుకోవాలి. 23,360 ఇంటూ 30 ప్లస్ 3.536 ఈజ్ ఈక్వల్ టు 7,834 రూపాయలు హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అమౌంట్ అనమాట. అది దీన్ని బేసిక్ పేలో మళ్ళీ కలుపుకోవాలి. బేసిక్ పే 23,360 రూపాయలు ప్లస్ 7,834 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 31,194 రూపాయలు టోటల్గా వస్తుంది. వీటికి మళ్ళీ డిడక్షన్ చేస్తే సిపిఎస్ అనేది 10%గా ఉంటుంది. 10% అంటే మన బేసిక్ పే ప్లస్ డిఏలో 10% కట్టుకోవాలన్నమాట. బేసిక్ పే 23,360 రూపాయలు ఇంటూ డిఏ 3.536 అంటే దాని పర్సంటేజ్ కాల్కులేట్ చేస్తే మొత్తం 826 రూపాయలు వస్తుంది. ఈ 826 రూపాయలు అనేది ఓన్లీ డిఏ పర్సంటేజ్ మాత్రమే. ఇప్పుడు డిఏ ప్లస్ బేసిక్ పే రెండు కలుపుకోవాలి. బేసిక్ పే 23,360 రూపాయలు ప్లస్ 826 రూపాయలు డిఏ ఈజ్ ఈక్వల్ టు 24,180 రూపాయలు వస్తుంది. దీనికి 10% కాల్కులేట్ చేసుకోవాలి. 24,186 ఇంటూ 10% అంటే 2,418 రూపాయలు ఓన్లీ సిపిఎస్ అవుతుంది.
ఇంకా మనకి ఏపీజీఎల్ఐ 650 ఉంది, పీటీ 150 రూపాయలు ఉంది, సిపిఎస్ 2418 రూపాయలు. టోటల్ కాలిక్యులేట్ చేయగా టోటల్ 3218 రూపాయలు వస్తుంది. దీనిని మళ్ళీ టోటల్ మన బేసిక్ పే 31,194 నుంచి 2418 రూపాయలు తీయాలి. ఇప్పుడు గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ తీస్తే 23,776 రూపాయలు అనేది మన నెట్ శాలరీ అవుతుందండి. అది మన బై హ్యాండ్ చేతికి వచ్చే అమౌంట్. అది పిఆర్సి పెంచినట్లయితే 35% చేసినట్లయితే, ఇప్పుడు 35% పిఆర్సి ఇచ్చినట్లయితే బేసిక్ పే ఎంత వస్తుందో చూద్దాం. 14,600 ఇంటూ పిఆర్సి ఫిట్మెంట్ ప్లస్ డిఏ. బేసిక్ పే 14,600 ఇంటూ పిఆర్సి ఫిట్మెంట్ 35% ఇచ్చినట్లయితే 35% ప్లస్ డిఏ 30% మనకు ఆల్రెడీ తెలిసిందే. 14,600 ఇంటూ టోటల్ 65% అంటే 9,490 రూపాయలు మన ఫిట్మెంట్ డిఏ ద్వారా వస్తుందండి. దాన్ని మళ్ళీ బేసిక్ పేలో కలుపుకోవాలి. 14,600 ప్లస్ 9,000 24,090 బేసిక్ పే ప్రకారం మనకు నెట్ శాలరీ ఎంత వస్తుందో చూద్దాం. 24,090 అనేది బేసిక్ పే ఇంటూ 30% అనేది రివైజ్డ్ హెచ్ఆర్ఏ ప్లస్ 3.536 అనేది డిఏ. వీటన్నిటికీ కాలిక్యులేట్ చేసుకుంటే 8,078 రూపాయలు అనేది హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ తాలూకు అమౌంట్ వస్తుంది. మళ్ళీ వీటిని బేసిక్ పేలో కలుపుకోవాలి. 24,090 ప్లస్ 80,78 టోటల్గా 32,168 రూపాయలు వస్తుంది. ఇది గ్రాస్ శాలరీ అండి. ఇప్పుడు గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ చేస్తే 32,168 రూపాయలు మైనస్ డిడక్షన్ అమౌంట్ ఏపీజీఎల్ఐ, పీటీ, సిపిఎస్ మొత్తం కలుపుకొని 3,218 రూపాయలు. అంటే నెట్ అమౌంట్ అనేది 28,950 రూపాయలు బై హ్యాండ్ వస్తుందండి. ఇప్పుడు 40% పిఆర్సి ఇచ్చినట్లయితే బేసిక్ పే ఎంత వస్తుందో చూద్దాం. 14,600 ఇంటూ పిఆర్సి ఫిట్మెంట్ ప్లస్ డిఏ. 14,600 ఇంటూ 40 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ 14,600 ఇంటూ 70% ఈజ్ ఈక్వల్ టు 10,220 రూపాయలు అనేది ఫిట్మెంట్ ప్లస్ డిఏ. దాన్ని బేసిక్ పేలో కలుపుకోవాలి. బేసిక్ పేలో కలుపుకుంటే 24,820 రూపాయలు బేసిక్ పే అవుతుంది. ఈ బేసిక్ పే ప్రకారం మనకు నెట్ పే ఎంత వస్తుందో చూద్దాం. 24,820 రూపాయలు ఇంటూ 30 ప్లస్ 3.536 డిఏ పర్సంటేజ్ వేసుకుంటే 8,323 రూపాయలు అనేది ఓన్లీ హెచ్ఆర్ఏ డిఏ అమౌంట్ అవుతుంది. దీనికి బేసిక్ పేలో కలుపుకుంటే 33,146 రూపాయలు అనేది గ్రాస్ శాలరీ అవుతుంది. మళ్ళీ ఈ గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ చేస్తే డిడక్షన్ అనేది 3,218 రూపాయలు. 33,143 రూపాయల నుంచి 3,218 రూపాయలు తీస్తే 29,925 రూపాయలు అనేది నెట్ అమౌంట్ అనేది మన చేతికి వచ్చే అమౌంట్ అండి. ఫిట్మెంట్ 50% ఇచ్చినట్లయితే బేసిక్ పే ఎంత వస్తుందో చూద్దాం. 14,600 ఇంటూ పిఆర్సి ఫిట్మెంట్ ప్లస్ డిఏ. పిఆర్సి ఫిట్మెంట్ ప్లస్ డిఏ ఫస్ట్ కాలిక్యులేట్ చేయాలి. 14,600లో కాలిక్యులేట్ చేయగా 11,680 రూపాయలు వచ్చింది. 14,600 ప్లస్ 11,680 రూపాయలు కాలిక్యులేట్ చేస్తే టోటల్ బేసిక్ పే న్యూ బేసిక్ పే 50% పిఆర్సి
ప్రకారం 26,280 రూపాయలు న్యూ బేసిక్ పే అవుతుంది. 26,280 రూపాయలు బేసిక్ పే ప్రకారం మన చేతికి నెట్ అమౌంట్ ఎంత వస్తుందో చూద్దామండి. 26,280 ఇంటూ 30% హెచ్ఆర్ఏ ప్లస్ 3.536% అనేది డిఏ. ఇవి కాల్కులేట్ చేస్తే హెచ్ఆర్ఏ డిఏ మొత్తం 8,813 రూపాయలు వచ్చింది. వీటికి మళ్ళీ బేసిక్ పేలో కలుపుకోవాలి. కలుపుకుంటే 35,093 రూపాయలు గ్రాస్ శాలరీ వచ్చింది. ఈ గ్రాస్ శాలరీ నుంచి మళ్ళీ డిడక్షన్ చేస్తే డిడక్షన్ అనేది 3,218 రూపాయలు. 35,093 రూపాయలు మైనస్ 3,218 రూపాయలు తీస్తే 31,875 రూపాయలు నెట్ శాలరీ వస్తుంది బై హ్యాండ్. మన చేతికి వచ్చే అమౌంట్ అండి 31,875 రూపాయలు. ఇప్పుడు గవర్నమెంట్ మనకు ప్రపోజల్స్ 50% పెట్టిందండి. 50% పెడితే 27,010 పెట్టారన్నమాట బేసిక్ పే. దీని ప్రకారం మనకు ఎంత వస్తుందో చూద్దాం. మొదటగా 55%తో 27,010 బేసిక్ పే ఎలా వచ్చిందో చూద్దాం. 14,600 ఇంటూ పిఆర్సి ఫిట్మెంట్ ప్లస్ టీఏ. 14,600కి ఫిట్మెంట్ ప్లస్ టీఏ కాల్కులేట్ చేస్తే 12,410 రూపాయలు వచ్చిందండి. దీన్ని 2015 బేసిక్ పేలో కలుపుకోవాలి. కలుపుకుంటే 27,010 బేసిక్ పే వస్తుంది. 27,010 బేసిక్ పే ప్రకారం మనము కాల్కులేట్ చేసి చూద్దాం. శాలరీ ఎంత వస్తుందో తెలుస్తుంది. 27,010 ఇంటూ 30% అనేది హెచ్ఆర్ఏ, 3.536 అనేది డిఏ. వీటిని కాల్కులేట్ చేస్తే హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అమౌంట్ అనేది 9,058 రూపాయలుగా ఉంది. వీటిని బేసిక్ పేలో మళ్ళీ కలుపుకోవాలి. 27,010 ప్లస్ 9,058 రూపాయలు టోటల్గాను 36,068 రూపాయలు గ్రాస్ శాలరీ వస్తుంది. ఈ గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ చేస్తే మనకు నెట్ శాలరీ అనేది వస్తుంది. 36,068 మైనస్ 3,218 32,850 రూపాయలు నెట్ శాలరీ అనేది బై హ్యాండ్ మన చేతికి వచ్చే అమౌంట్ అండి. 1/6/2018 తర్వాత 5 డిఏలు ఇవ్వాలి, కానీ 1 డిఏ మాత్రమే ఇచ్చారు. ఈ 5 డిఏలు కూడా కాల్కులేట్ చేస్తే ఎంత జీతం వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం 55%తో కాల్కులేట్ చేసి చూద్దాం. 55%తో ఎందుకన్నానంటే మన ప్రపోజల్స్ అనేది 55%తో ఇచ్చారు కాబట్టి 27,010 బేసిక్ పే కనిపిస్తుంది. పై దాని ప్రకారం చూడండి. ఐదు డిఏలు పెండింగ్లో ఉంది కావున డిఏ 3.144గా ఉంటుంది. అదే కాల్కులేట్ చేసుకుంటే 5 ఇంటూ 3.144 ఈక్వల్ 15.72 టోటల్ డిఏగా వస్తుంది. దీన్ని మన బేసిక్ పేతో కాల్కులేట్ చేసుకుంటే 27,010 ఇంటూ 30 అనేది హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ 15.72 మొత్తం కాల్కులేట్ చేయగా డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ పర్సంటేజ్ మన బేసిక్ పే నుంచి 12,343 రూపాయలు వచ్చింది. వీటిని మళ్ళీ మన బేసిక్ పేలో కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే 39,358 రూపాయలు వస్తుంది. వీటిని డిడక్షన్ చేస్తే 39,558 రూపాయలు మైనస్ 3,218 రూపాయలు 36,140 రూపాయలు అనేది మన నెట్ పే, మన చేతికి వచ్చే అమౌంట్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ పంపించండి. మన జీతం కోసం ఒక అవగాహన